ఒక్కొక్క రుచిని ఒక్కొక్కసారి ఆస్వాదించగలం గదా! ఎలా అంటే సమ్మర్‌లో చూడండి మామిడి పళ్ళు నాలాంటి వాళ్ళకి పండగే మరి. అలాగే వర్షాకాలం వచ్చిందంటే వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు. అలాగే గోదావరిలో మాత్రమే దొరికే చీరమీను. దాంతో చేసిన ఇగురు గానీ, పులుసు గానీ, ఈ వడలు గానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి గదా! అది సీ ఫుడ్ లవర్స్‌కే బాగా తెలుస్తుంది. నేను ఈరోజొచ్చేసి చీరమీను ఇగురు చేస్తున్నాను. దీన్ని పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా చూడండి. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ అయితే పట్టేసా. మిక్సీ పట్టిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని ముందుగా ఆయిల్ వేసి ఆయిల్‌లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అదే పేస్ట్‌ని మసాలా పేస్ట్ ఉంది కదండీ! దాన్ని వేసేసి మరొకసారి మిక్స్ చేసుకొని బాగా వేగిన తర్వాత అందులోని మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చీరమీననయితే వేసేద్దాం. అలవోకగా కలిపేయకూడదు. అలా కలపాలి. ఎందుకంటే ఇవి చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి గదా! గట్టిగా కలిపామనుకోండి పేస్ట్‌లా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే అలా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత అందులోంచి వాటర్ అనేవి బయటకొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మూత ఓపెన్ చేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసేసి మరొక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఈ కర్రీ అయితే. ఇప్పుడు మీకు నచ్చితే గనక నాకు నీచు వాసన రాకూడదు అనుకుంటే ఇందులో గరం మసాలా యాడ్ చేయండి. లేదు నాకు ఈ వాసన, ఈ ఫ్లేవర్ భలే ఇష్టం అనుకుంటే గనక ఏమీ వేయకుండా జస్ట్ కొత్తిమీర మాత్రమే వేసుకొని, ఒకటి 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో కలుపు తినండి. సూపర్ అనాల్సిందే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. మనం ఎగ్ ఫ్రై చేసినంత టైం మాత్రమే పడుతుంది. గుమగుమలాడే చీరమీన కర్రీ చేసుకోవడానికి. మీలో ఎంతమందికి ఈ చీరమీన కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. గుమ్మం బయట గుమ్మడికాయల మీ కామెంట్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను మరి.